జై శ్రీకృష్ణ. శ్రీమన్నారాయణేమో 2వ దశకం. సూర్యస్పర్ధి కిరీటమూర్ధ్వతిలక ప్రోద్భాసి ఫాలాంతరం కారుణ్యకులనేత్రమార్ద్రహసితోల్లాసం సునాసాపుటం గంఢోద్యన్మకరాభకుండలయుగం కంఠోజ్వలత్కౌస్తుభం త్వద్రూపం వనమాల్యహారపటల శ్రీవత్సధీప్రం భజే. కృష్ణ, నీ కిరీట మణికాంతులు సూర్య తేజస్సును మించినవి. పాలభాగమునందలి కస్తూరి తిలకము మిగుల మనోజ్ఞమైనది. నీ చూపులు సకల ప్రాణులపై కృపను ప్రసరింపజేయుచుండును. ప్రేమతో నిండిన నీ చిరునవ్వు ఆహ్లాదకరమైనది. నీ నాసిక చూడముచ్చటు గొలుపుచున్నది. అద్దము వంటి నీ చెక్కెళ్లపై ప్రతిఫలించు మకర కుండలముల కాంతులు మిక్కిలి మనోహరములు. నీ కంఠమున విరాజిల్లుచున్న కౌస్తుభమణి కాంతులు దేదివ్యమానములు. నీ వక్షస్థలమున గల వనమాలలు దివ్యహారములు. శ్రీవత్స చిహ్నము అపూర్వములు. అట్టి నీ దివ్య రూపమును నేను సదా ధ్యానించెదను స్వామి. కేయూరాంగదకంకణోత్తమమహారత్నాంగుళీయాంకిత శ్రీమద్బాహుచతుష్కసంగతగదా శంఖారి పంకేరుహాం కాంచిత్ కాంచన కాంచిలాంచితలసత్పీతాంబరాలంబినీం ఆలంబే విమలాంబుజద్యుతిపదాం మూర్తిం తవార్తిఛిదం. జగన్నాథ, నీ 4 బాహువుల యందలి శంఖ చక్ర గదా పద్మముల శోభలు దివ్యములు. నీవు ధరించిన భుజకీర్తులు దండకడియములు కంకణములు అంగుళీకములు చక్కని కాంతులను వెల్లివిరియుచూ ఉన్నవి. నీ బంగారు కటి ఆభరణము యొక్క మిలమిలలు, నీ పట్టు పీతాంబరముల యొక్క నిగనిగలు ఎంతో ఆహ్లాదకరములు. నీ పవిత్ర పాదములు నిర్మలమైన కమలముల కాంతులను విరజిమ్ముచూ ఉన్నవి. దివ్యమైన నీ మూర్తి భక్తుల ఆర్తులను రూపుమాపును. అట్టి నీ మహద్రూపమును నేను ఆశ్రయించెదను. యత్రైలోక్యమహీయసోపి మహితం సమ్మోహనం మోహనాత్ కాంతం కాంతినిధానతోపి మధురం మాధుర్యధుర్యాదపి సౌందర్యోత్తరతోపి సుందరతరం త్వద్రూపమాశ్చర్యతోపి ఆశ్చర్యం భువనేన కస్య కుతుకం పుష్ణాతి విష్ణో విభో. సమస్త లోకములందు వ్యాపించియున్న శ్రీ మహావిష్ణు భగవాన్, నీ రూపము 3 లోకములందున గొప్ప వస్తువుల అన్నిటికంటే మహత్తరమైనది. మోహమును కలిగించు వాటికంటే మిక్కిలి మోహనమైనది. కాంతి కలవాని కంటే గొప్ప కాంతి కలది. మధురమైన వాటికంటే మిగుల మధురమైనది. సుందరమైన వస్తువులన్నిటికంటే ఎంతయో సుందరమైనది. ఆశ్చర్యమును కలిగించు వస్తువులన్నిటికంటే గొప్ప ఆశ్చర్యమును కలిగించునట్టిది. అట్టి నీ దివ్య రూపమును దర్శించుకొనుటకు ఎవరు కుతూహలపడరు? తత్తాధృంమధురాత్మకం తవ వపుః సంప్రాప్య సంపన్మయీ సా దేవీ పరమోత్సుకా చిరతరం నాస్తే స్వభక్తేష్వపి తేనాస్యాభత కష్టమచ్యుత విభో త్వద్రూపమానోజ్ఞక ప్రేమస్థైర్యమయాద చాపలబలాన్ చాపల్యవార్తోదభూత్. ప్రభు, సకల సంపదలకు ఆధారమైన లక్ష్మీదేవి
అద్భుతమైన నీ అందచందాలకు నీ కళ్యాణ గుణములకును ఆకర్షితురాలై నీ యందే స్థిరముగా నిలిచియున్నది. అందువలన ఆ దేవి తన భక్తుల దగ్గర ఎక్కువ కాలం నిలిచి ఉండటలేదు. కావున మనోజ్ఞమైన నీ రూప వైభవముపై గల అచంచలమైన ప్రేమానురాగముల కారణమున ఆమె తమ యొద్ద నిలకడగలిగి ఉండకపోవుటచే వారు ఆ దేవిని చపల అని పేర్కొనుచున్నారు. స్వామి, ఇది ఎంత శోచనీయము! లక్ష్మీస్తావకరామణీయకహృతైవేయం పరేష్వస్థిరేతి అస్మిన్నన్యదపి ప్రమాణమధునా వక్ష్యామి లక్ష్మీపతే. ఏ త్వధ్యానగుణానుకీర్తనరసాసక్తా హి భక్తా జనాః తేష్వేషా వసతి స్థిరైవ దయిత ప్రస్తావదత్తాధరా. లక్ష్మీపతి, నీ రమణీయ రూపగుణ సంపదలకు ముగ్ధురాలైన లక్ష్మీదేవి నీ యందు స్థిరముగా ఉండుట సరే, అంతేకాదు ఆ దేవికి నీపై గల అనురాగ కారణముగా ఆమె తన స్వామివైన నిన్ను నీ భక్తులు ధ్యానించుచు నీ గుణములను కీర్తించుచు పరవశించిపోవుచుండుట చూసి వారి దగ్గర కూడా స్థిరముగా ఉండును. నీ భక్తులు కాని వారి ఎడ ఆ దేవి నిలిచి ఉండదనుటకు ఇది మరి యొక్క తార్కాణము. ఎవరైతే నిరంతరము శ్రీహరిని పూజిస్తారో వాళ్ళ దగ్గర లక్ష్మీ తల్లి స్థిరముగా ఉంటుంది. శ్రీహరిని పూజించిన వారి దగ్గర ఆ తల్లి కూడా స్థిరముగా ఉండదు. ఏవం భూతమనోజ్ఞతా నవసుధా నిష్యంద సందోహనం త్వద్రూపం పరిచేద్రసాయనమయం చేతోహరం శృణ్వతాం. సద్యః ప్రేరయతే మతిం మదయతే రోమాంచయత్యంగకం వ్యాసించత్యపి శీతబాష్పవిసరైః ఆనందమూర్ఛోద్భవైః. ప్రభు, నీ రూప లావణ్య వైభవము పరమానందదాయకమైన అమృతమును వర్షింపజేయును. అది పరమ చిదానంద రసమునకు నిలయము. వినువారి చిత్తములను హరించివేయును. బుద్ధికి స్ఫూర్తిదాయకమై వెంటనే మత్తిల్లజేయును. శరీరములకు గగుర్పాటు కలుగును. ఆనంద పారవస్యములచే కలిగిన శీతల బాష్పధారలచే వారి శరీరములను తడిపివేయును. శ్రీహరి, నీ రూప లావణ్య వైభవము ఎంతని వర్ణించగలము? ఏవం భూతతయా హి భక్త్యభిహితో యోగః స యోగద్వయాత్ కర్మ జ్ఞానమయాద్భృశోత్తమతరో యోగీశ్వరై గీయతే. సౌందర్యైకరసాత్మకే త్వయి ఖలు ప్రేమ ప్రకర్షాత్మికా భక్తిః నిశ్రమమేవ విశ్వపురుషైః లభ్యా రమావల్లభా. రమాపతి, నీవు సౌందర్య ఆనంద స్వరూపుడవు. నీ యందు గాఢమైన ప్రేమతో నిండిన భక్తి సామాన్యులకు సైతము ఈ లోకమున ఎట్టి శ్రమ లేకుండా సులభముగానే లభించును. అందువలనే కర్మ జ్ఞాన యోగముల కంటేను భక్తి యోగము మిగుల ఉత్తమమైనదని వ్యాస నారదాది యోగీశ్వరులు ఎలుగెత్తి చాటినారు. నిష్కామం నియతస్వధర్మచరణం యత్కర్మయోగాభిధం తద్దూరేత్యఫలం యదౌపనిషద జ్ఞానోపలభ్యం పునః. తత్వవ్యక్తతయా సుదుర్గమతరం చింతస్య తస్మాద్విభో త్వత్ప్రేమాత్మక భక్తిరేవ సతతం స్వాదీయసి శ్రేయసి. ధర్మశాస్త్రములందు ఆయా వర్ణాశ్రమములకు చెందిన వారికై
చెప్పబడిన నిత్య నైమిత్తిక కర్మలను విధిగా ఆచరించుచు వాటి వల్ల కలుగు ఫలితమనే మాత్రము ఆశింపకుండుట కర్మయోగమనబడును. ఇట్టి కర్మయోగము వలన ఫలితము చాలా ఆలస్యముగా లభించును. అట్లే ఉపనిషత్తులందు చెప్పబడిన బ్రహ్మజ్ఞానము సామాన్యులకు తేలికగా లభించదు. కావున అట్టి జ్ఞానమును పొందుటకై మనసు చాలా కష్టపడవలెను స్వామి. పై రెండిటి కంటే నిన్ను గాఢముగా ప్రేమించుటయను భక్తియే మిక్కిలి సులభమైనది తండ్రి, రుచికరమైనది, పైగా శ్రేయస్కరమైనది స్వామి. అత్యాయాసకరాణి కర్మపటలాని ఆచర్య నిర్యన్మలాః బోధే భక్తిపథే ధవాపి ఉచితతాం ఆయాంతి కిం తావతా క్లిష్ట్వా తర్కపథే పరం తవ వపుః బ్రహ్మాఖ్యమన్యే పునః చిత్తాద్రత్వమృతే విచింత్య బహుభిః సిద్ధ్యంతి జన్మాంతరైః. స్వామి, నైమిత్తికమైన కర్మలను నియమబద్ధముగా చేయవలనన్నచో చాలా కష్టము కలుగును. ఆ విధముగా మిక్కిలి కష్టముతో నిత్య నైమిత్తిక కర్మలు చేసి పాపములకు దూరమైన వారు తమ యోగ్యతలను అనుసరించి జ్ఞాన మార్గమున లేక భక్తి మార్గమున ప్రవేశించుచుందురు. మరికొందరు జ్ఞాన మార్గమున అనేక కష్టములు అనుభవించుచు చిత్తాద్ర రూపమైన ప్రేమ భావము లేక మననము, నిత్యాధ్యాసనము మొదలగు వాటి ద్వారా అనేక జన్మల తర్వాత మాత్రమే పరబ్రహ్మ రూపుడువైన నిన్ను పొందుచున్నారు. ఇచట కూడా భక్తి యోగము కంటే కర్మజ్ఞాన యోగములు చాలా కష్టమైనవని తెలపబడినది. త్వద్భక్తిస్తు కథారసామృతఝరీ నిర్మజ్జనేన స్వయం సిద్ధ్యంతి విమల ప్రబోధ పదవీం ఆక్లేశతస్తన్వతి సద్య సిద్ధికరీ జయత్యై విభోతైవాస్తు మే త్వత్పద ప్రేమ ప్రౌఢి రసాద్రత ధృతతరం వాతాలయాధీశ్వర. గురువాయూరప్ప శ్రీకృష్ణ, నీ సుమధురమైన కథారస ప్రవాహమున మునిగిపోయినచో నీ భక్తి అతి సులభముగా లభించును. సుందరమైన నీ కథలను వినుట చేత నిర్మలమైన జ్ఞానము కూడా మిక్కిలి సులభముగా సిద్ధించును. దానివలన భక్తుడు తాను కోరుకున్న కోరికల ఫలమును కూడా వెంటనే పొందగలుగుచున్నాడు. పరమాత్మ, అందువలన నీ పాదభక్తి వలన నా మనస్సు మిక్కిలి శీఘ్రముగా ఆనందామృతమును మునిగి పరవశించునట్లు చేయుము. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవన్నమస్తే. 2వ దశకం సంపూర్ణం. జై శ్రీకృష్ణ.